హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ ఆలూ సమోసా విత్ స్వీట్ కార్న్. మనం చాలాసార్లు రాజస్థాన్లో చేసింది కానీ మార్వాడి కొట్టుల్లో కానీ ఆలూ సమోసా తినున్నామండి. కానీ ఈ సమోసా అనేది వాటన్నిటికీ ధీటుగా ఉంటుంది, ఇది నా గ్యారంటీ. చిన్న పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. అలాగే దీంట్లో వెజిటబుల్స్ వేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. క్రిస్పీగా ఎలా చేసుకోవాలో నీట్గా చెప్పేసాను, చూసేయండి. ముందుగా మనం సమోసాల కోసం పిండి కలుపుకునేదానికి ఒక 1/4 కిలో మైదా పిండి తీసుకుంటున్నాం. ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నూనె, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా అయితే పొడిగా ఈ విధంగా బాగా అన్నీ కలిసిపోయేలా కలుపుకొని దాని తర్వాత మనకి కావాల్సినంత నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెల్లగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలంటే చూస్తున్నారు కదా, చపాతీ పిండిలాగా తయారైపోయింది. నెక్స్ట్ అయితే మనం 2 ఉల్లగడ్డల్ని బాయిల్ చేసుకోవాలి. మన పొటాటోస్ని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నామండి. బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడైతే మనం తోలు వాల్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఆలు బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం అయితే ఆనియన్స్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇవనే కాదండి, మీరు బీన్స్ కానీ క్యారెట్ కానీ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. సన్న మంట మీద మాత్రమే ఫ్రై చేయండి. ఇందులో యాక్చువల్గా పచ్చిమిరపకాయ వేసుకుంటామండి, కానీ నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ వేశాను. దీనికి గల రీజన్ ఏంటంటే చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చండి. క్యాప్సికంలో ఎటువంటి కారం ఉండదు కదా, ఎవరైనా తినొచ్చు హ్యాపీగా. అందువల్ల నేను క్యాప్సికమ్ వేశాను. మీకు వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఇలా మన వెజిటేబుల్స్ అయితే మగ్గుతున్న టైంలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, కలుపుకోవాలి. ఈ విధంగా మన వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకున్నాం కదండి ఆలు, దాన్ని అయితే మ్యాష్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి. ఆలు కూడా వేసేసుకున్నానండి. నేను ఇలా సన్న మంట మీద మాత్రమే చేయడానికి కారణం ఏంట్రా అంటే, మనం హై ఫ్లేమ్ మీద పెట్టామంటే మన వెజిటేబుల్స్ ఉండే న్యూట్రియంట్స్ అన్నీ పాడైపోతాయండి. అందుకని చెప్పి ఈ విధంగా సన్న మంట మీద చేసుకుంటున్నాను. ఇలా మనం ఆలు కూడా వేసి కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ వేసి కలుపుకున్న తర్వాత మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మీరు కావాలంటే కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అది. నేనైతే ఇక్కడ వేసుకోలేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. మన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది కండి. నెక్స్ట్ అయితే మనం సమోసాలు చేసుకుంటున్నాం. దానికోసం పిండిలో కొంత భాగం ఈ విధంగా తీసుకొని రోటీలాగా చేసుకోవాలి. మనం చపాతీ ఎలా ఒత్తుకుంటాం సేమ్ అదే విధంగా ఒత్తుకోవాలన్నమాట. ఈ విధంగా ఒత్తుకున్నాక వీలైనంత పల్చగా చేసుకోండి. ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగుంటుంది. అటు ఇటు తిప్పుకొని ఈవెన్గా వచ్చేలాగా పల్చగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు వీలైనంత పల్చగా చేసుకొని అన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, నాకైతే ఇంత పల్చగా వచ్చిందండి. మీకు వీలైనంత పల్చగా చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. విధంగా చపాతీ ఒత్తుకున్న తర్వాత పక్కన పెట్టేటప్పుడు కొంచెం పౌడర్ ఇలా అప్లై చేసేయండి, మైదా పౌడర్. దానివల్ల మనం నెక్స్ట్ చపాతీ వేసినప్పుడు అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. చపాతీ కూడా రెడీ చేసుకున్నామండి, తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. ఈ విధంగా 3వ చపాతీ అండి. ఇది 4వ చపాతీ అండి. నేను తీసుకున్న 1/2 కిలో పిండికి నేను చేసుకున్న చపాతీ సైజ్కి నాకైతే 4 వచ్చాయి. మీరు ఒత్తుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి, మీ చపాతీ సైజ్కి తగినంత. ఈ విధంగా పెట్టుకొని అన్నీ ఈవెన్గా పెట్టుకోవాలండి చపాతీలు, లేదంటే కరెక్ట్గా రాదు సైజ్ మీకు. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ప్రెస్ చేసుకొని తీసిన తర్వాత మార్కింగ్ వస్తుంది కదా, ఈ మార్కింగ్ ప్రకారం మీరైతే కట్ చేసుకొని రౌండ్గా చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే చాక్ తీసుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నానండి రౌండ్గా. సో ఈ ఎక్స్ట్రా పీసెస్ అయితే తీసేసుకున్న తర్వాత దీని గురించి ఏం బాధపడకండి. దీంతో మనం అయితే వేరే ఐటెం చేయొచ్చు, అది ఎలాగో చూపిస్తాను లాస్ట్లో. ఈ విధంగా నీట్గా కోసుకొని తీసుకోండి. రౌండ్ షేప్ అయితే రావాలండి మనకి, గుర్తుపెట్టుకోండి.
ఈ విధంగా నీట్గా కోసుకోవాలి మనం. చపాతీలన్నీ కరెక్ట్ సైజులో కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి. కొంచెం అతుక్కుంటాయి, అందుకని చెప్పి మీరు మైదా పిండి లేదా నూనె యూజ్ చేసుకుంటే బాగుంటుంది మధ్యలో వేసేటప్పుడు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న చపాతీని మనమైతే సగానికి మడత పెట్టాలండి. ఈ విధంగా మడత పెట్టిన తర్వాత ఒక ఇమాజినరీ లైన్ వచ్చింది కదా, ఈ విధంగా ఇప్పుడు మనం అయితే దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన లైన్ స్ట్రైట్గా రావడానికి నేనైతే ఈ విధంగా అట్ల కాడ ఉంటుంది కదండి, అదైతే యూజ్ చేస్తున్నాను. మీరు మీ అవైలబిలిటీలో ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. మనకైతే స్ట్రైట్గా రావాలంతే. సగానికే చేసాం. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. గట్టిగా ఒత్తకండి, ఒత్తారంటే మళ్ళీ అతుక్కుంటుంది మధ్యలో. సో ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని హాఫ్కి చేసుకోండి. సగానికి కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ ఒక్కొక్క పీస్ అనేది ఒక్కొక్క సమోసాలాగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని వాడుకోవచ్చు, లేదంటే స్టఫ్ చేసి అలాగే ఫ్రీజర్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా మన సమోసా అన్నిటిని సపరేట్ చేసుకొని పిండిని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే దీన్ని స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసుకున్న మన పిండిని చివరికి ఈ విధంగా కొంచెం నీళ్ళు అప్లై చేసుకొని మడత పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల మనకైతే ఒక పాకెట్ రెడీ అయిపోతుంది. మీరు ఎట్లాగో నీళ్ళు పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా అతుకుపోతుంది మైదా పిండి. ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే మనకి పాకెట్ రెడీ అయిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ వేసుకొని మూసేయడమే మనం. ఈ విధంగా ఒక పాకెట్ లాంటి షేప్ చేసుకున్న తర్వాత మసాలా అయితే ఫిల్ చేసుకొని మళ్ళీ చివర్లకి కొంచెం నీళ్ళు అప్లై చేసుకొని సీల్ చేసేయడమే. చేసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. అదండి సంగతి. చూస్తున్నారుగా, నేను తీసుకున్న పావు కిలో పిండికి 8 మినీ సైజ్ సమోసాలు, కొంచెం పిండి మిగిలింది. ఈ పిండిని మనమైతే మళ్ళీ చపాతీలాగా చేసుకొని సన్నగా కోసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా. సో అదండి, దీని అయితే ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని ఫ్రెష్గా తినేసేయచ్చు. లేదు మా ఆయన సాయంత్రం వచ్చినప్పుడు వేడివేడిగా తినిపిస్తాను, లేదా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేడివేడిగా తినిపిస్తాను అంటే ఒక 8 కంటైనర్లో డీప్ ఫ్రీజర్లో -18 degrees దగ్గర పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోండి. ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. వారం 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మన ఆయిల్ టెంపరేచర్ అయితే ఎప్పుడు కూడా తక్కువలోనే ఉండాలండి సమోసాలు వేయించేదానికి. ఎక్కువలో ఉన్నిందంటే బయట మాడిపోయి లోపలైతే వేగదు. సో మనం లో టెంపరేచర్లో మాత్రమే సిమ్ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తాయి సమోసాలు. మన ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మెల్లగా మన సమోసాలని ఈత కొట్టిద్దాం ఇందులో. అంతేనండి. ఈ విధంగా వేసుకొని సిమ్ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. సమోసాల పిండితో ఇలా వేసిన తర్వాత 2-3 minutes వరకు అసలు అయితే కదిలించకండి. ఆటోమేటిక్గా అవే ఫ్రై అయ్యి పైకి వస్తాయి. అప్పుడు మనం తిప్పాలి. చూస్తున్నారు కదండి మన సమోసాలు ఎంత బాగా బెలూన్ లాగా ఊపుతున్నాయో. మీరు నమ్ముతారో నమ్మరో అండి, ఇది నా ఫస్ట్ టైం సమోసాలు చేయడం. అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా ఆనందంగా ఉందండి నాకైతే. ఇలా ఉబ్బిన తర్వాత మెల్లగా తిప్పుకోండి. సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే ఉండాలంటే, ఎక్కువ పెట్టారంటే మాడిపోతుంది, బాగుండదు. సో ఈ విధంగా మెల్లగా ఫ్రై చేసుకుందాం. మన సమోసాలన్నీ ఫ్రై అయిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో మరి, వినిపిస్తుందా? ఎగ్దమ్ కడక్ అంటారు కదా, ఆ విధంగా క్రిస్పీగా తయారైపోయి ఇప్పుడు తీసుకొని దీన్ని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. మన సమోసాలన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగున్నాయి చూడండి. సో ఇప్పుడైతే తీసేసుకొని నేను సర్వ్ చేసుకొని తినేస్తాను. చూస్తున్నారా, సేమ్ అసలు షాప్లో ఎలా ఉంటాయో అదే రకంగా ఉన్నాయండి. క్రిస్పీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మరి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పేస్తాను నేనైతే. ఇందాక మనకైతే మిగిలిపోయింది కదండి పిండి, దానినే పల్చగా ఈ విధంగా చపాతీలాగా చేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా కట్ చేసుకోండి. ఈక్వల్గా ఈ విధంగా స్ట్రైప్స్గా కట్ చేసుకోండి. ఈక్వల్గా రావాలని రూల్ ఏం లేదు, జస్ట్ ఒక డిజైన్ అంతే. ఒక డైమండ్ షేప్ కానీ అట్లా చేసుకునేదానికి మనం ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం డైమండ్ షేప్లో చేసుకున్నాం కదండి, వాటిని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం. నేనైతే ఒక్కొక్కటి సపరేట్గా చేస్తున్నాను. సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే ఉండాలండి ఇవి కూడా. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని మొత్తం, దీనికేం పెద్ద టైం అవ్వదు, ఊరికనే అలా వేసి
ఫ్రై చేసేయడం. మీరు స్వీట్ షాపుల్లో వాటిలో ఇలాంటివి వినుంటారు మీరు. జస్ట్ ఇలా వేసి కొంచెం అలా ఇలా కాల్చండి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడం. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. 2 to 3 minutes అంతే. చూస్తున్నారా ఎంత బాగా పొంగుతున్నాయో? ఇలా పొంగాయంటే మీరు పిండిని సరిగ్గా కలిపారని అర్థం అండి. ఏ విధంగా ఉండాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడం. వీటిని మీరు ఉప్పు కారం వేసి తినచ్చు, లేదంటే షుగర్ని పౌడర్గా చేసి కొంచెం చల్లుకొని స్వీట్ లాగానే తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు, టీలో పాటు నంచుకొని కూడా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. ఒక్కటి తినడం స్టార్ట్ చేశారంటే ఇంకా ఆపరు మీరు. 10, 20 అలా పోతూనే ఉంటుంది బండి. మన క్రిస్పీ చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి. వీటిని ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకొని వేడిగా తీసుకొని తినేసేయచ్చు. లేదు కాసేపు అయి తింటాను, లేదంటే కొన్ని రోజుల తర్వాత తింటానంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఎప్పుడైనా తినొచ్చు. ఉప్పు కారం వేసుకొని అయినా తినొచ్చు, చక్కెర పొడి అయినా వేసుకొని తినొచ్చు, లేదా చక్కెర పాకంలో అయినా వేసుకొని తినొచ్చు. అది మీ ఇష్టం. ఎలా తిన్నా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి, ఇది నా గ్యారెంటీ. చూస్తున్నారా ఆ సౌండ్ పల అని ఎలా వస్తుందో? దాని అర్థం క్రిస్పీగా ఉందనండి. అంత బాగా క్రిస్పీగా ఉందన్నమాట. నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉంటే కురుం అని సౌండ్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది, నా గ్యారెంటీ. అబ్బాబ్బా వేడిగా ఉందండి. ఆహా చూస్తున్నారు కదా ఎలా విరిగిందో? అబ్బాబ్బా చాలా వేడిగా ఉంది, క్రిస్పీగా ఉంది. ఏమమ్మీ ఎరాబాయ ఎట్టుంది? పైన ఏమో కుడుం అంటా ఉంది, లోపలేమో మెత్తగా ఉంది. తింటా ఉంటే మటుకు చాలా బాగుంది. నువ్వు కూడా వేసుకొని తినేసి ఎట్టుందో కింద కామెంట్ చేసి చెప్పేసి. చాలా అంటే చాలా బాగుంది, తినేసే ఇంకా. అది సంగతి. ఉంటా మరి.